బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లాలో హృదయాల్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. భర్త ఎన్నిసార్లు చెప్పినా సరే దొంగతనాలు మారడం లేదనే మనస్తాపానికి గురైన భార్య తన ఇద్దరు పిల్లలతో కూడా ఉరివేసుకొని చనిపోయిన ఘటన ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుంది. ఖమ్మం జిల్లా మధిర సమీపంలోని నిదాన్పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల క్రితం కూడా ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. షేక్ బాజీ ఫ్రేజాగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే మతం మారి కూడా వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఫ్రేజా అసలు పేరు మౌనికగా కూడా పోలీసులు గుర్తించారు. జాబ్ చేస్తున్నారంటూ కూడా మాయమాటలు చెప్పిన బాజీ మౌనికాని పెళ్లి చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అప్పటికే పలు చోరీ కేసుల్లో కూడా బాజీ పేరు నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తుంది. విషయం తెలియడంతో మారాలని మౌనిక పలుమార్లు చెప్పినా సరే వినిపించుకోకుండా బాజీ దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చోరీ చేసిన నిందితుడిగా కూడా బాజీ ఉన్నారు. మరి అయితే ఇదే నేపథ్యంలో బాజీ చోరీపై సీసీటీవీ ఫుటేజ్ రికార్డుని మొత్తం కూడా పోలీసులు భార్య మౌనికకు చూపించారు. ఈ నేపథ్యంతోనే తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక వెంటనే ఉరివేసుకుని తన ఇద్దరు పిల్లలతో కూడా ఉరివేసుకున్నారు. అయితే ఈ ఘటన ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుంది. వారిద్దరు పిల్లల్ని అలానే తనని కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో ఫొటోస్ చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఎస్ భాస్కర్, అయితే మనం చూసుకున్నట్లయితే కూడా ఆవిడ దొంగతనం మానమని చెప్పి పలుమార్లు చెప్పినా సరే ఆయన వినకుండా చేసిన నెపంతోనే మనస్తాపానికి గురై చనిపోయినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇదే ప్రధాన కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇప్పటికే ఖమ్మం మధిర మండలంలో మొత్తానికైతే పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్నటువంటి మౌలికకు చివరకు తన యొక్క ఇద్దరు పిల్లలతో సహా తన యొక్క నిందైన జీవితాన్ని తనకు తానే సాధించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రేమించిన వ్యక్తి ఆయన ఒక చోరీ కేసు పలు చోరీ కేసులో నిందితులని చెప్పని పోలీసులు పలుమార్లు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయడం, ఇంటికి వచ్చి ఇళ్లతో సోదాలు చేయడం, మరోవైపున దొంగతనంతో పాటుగా మరోవైపున ట్రైన్ లో కూడా అతను పలు నేరాలకు పాల్పడుతున్నాడు. మరోవైపున చైన్ స్నాక్ దొంగతనాలకు చోరీలు పాల్పడడంతో పాటుగా మరోవైపున 2 వీలర్స్ వాహనాల సైతం కూడా తృప్తికి గురి చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి పలు కేసుల పైన కూడా పోలీసులు అతనిపై ఒక్కసారిగా చోరీ కేసులు నమోదు చేయడంతో ఇప్పటికే పలుమార్లు కూడా బాజీ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైలు కూడా వెళ్ళిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీని అనేక మార్లు కూడా భార్య మౌలిక తన భర్తను మారాలి అని అంటూ కోరినా గానీ ఆయనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాటుగా ఇటీవల కాలంలో పలు మధిరపట్నంలో నుంచి ఖమ్మంపట్నంలో కూడా కొన్ని వాహనాలు 2 వీలర్స్ ద్విచక్ర వాహనాలు కూడా కొన్ని చోరీకి గురవడంతో అతను ప్రమేయం ఉన్నట్టుగా ఆధారాలతో సహా పోలీసులు గుర్తించడంతో విచారణ కోసం నిన్న సిసిఎస్ పోలీసులు ఖమ్మం నుంచి మధిర వెళ్ళి ఆయన గ్రామాన్ని నిదానపురానికి వెళ్ళి అతన్ని అదుపులో తీసుకొని విచారణ కోసం ఖమ్మం తరలించారు. అవసరమైతే తన భార్యన మౌలికతో పాటుగా మరోవైపు అవసరం తండ్రిని కూడా తన బాధ్య తండ్రిని కూడా పోలీస్ స్టేషన్ కి రావాలి విచారణకు అంటూ ఆదేశించడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే భార్యను కూడా విచారణకు రావాలి అనే పోలీసులు చెప్పడంతో మనస్తాపానికి పోయినటువంటి మౌలిక ఒక్కసారిగా క్షణికావేశంతో పరువు పోయిందన్న ఒక అవమానంతో తన ఇద్దరు బిడ్డలను మోహన్తో పాటు మొసూరులో ఒక్కసారిగా ఆమె ఉరేసి చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా ఇక నిదానపురంలో మాత్రం విషాచారాలు అలుముకున్నాయి. ఎంటెక్ వరకు చదువుకున్నటువంటి మౌలిక ఉన్నతమైన కుటుంబం, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆర్థికంగా కావచ్చు, ఉన్నతమైన విద్యావంతమైన కుటుంబం. ఆ కుటుంబంలో ఎంటెక్ చదువుకొని ఒక ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క మెకానిక్ అయిన బాధ్యకి పరిచయం ఏర్పడింది 6 ఏళ్ల క్రితం. 6 ఏళ్ళకి ప్రేమ కాస్త వివాహం దారితీసి ఇద్దరు దాంపత్య జీవితానికి 2 బిడ్డలు 12 బిడ్డలు కూడా దేవుడు అంటే వాళ్ళకి ఉండటంతో ఆ బిడ్డలు సాగుతున్న టైంలో ఒకసారి ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో ఆయన పోలీసు ఇంటికి రావడం, తరచుగా వేధించడంతో మౌలిక పరువు పోతుంది. మరోవైపు ఇంట్లో బిడ్డలు ఎదుగుతున్నారు. ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా తన పరువు హత్య దారితీసని చెప్పుకోవచ్చు. దీని ఘటనకు సంబంధించి ఇప్పటికీ నిందితుల్ని ఇంకా పలు విధాల్లో కేసులో ఉన్న నేపథ్యంలోనూ ఆ కేసుకు సంబంధించి కూడా ఆయన ఇప్పుడు రిమాండ్కి వెళ్ళే అవకాశం మెండుగా కనపడుతున్న తరుణంలో ఈ యొక్క ఘటనకు పాల్పడదని చెప్పుకోవచ్చు. ఆయన నిందితులు కుటుంబీకులు మాత్రం ఘటనా స్థలం చేరుకున్నారు. అయితే మౌలిక కుటుంబ సభ్యులు మాత్రం విదేశాల్లో కొంత వాళ్ళు తోబుట్టువులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళు కూడా హుటాహుటిన ఇండియాకు వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపున సూర్యాపేట చెందినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఖమ్మం వచ్చేందుకు కూడా పైన ఖమ్మం రానున్న నేపథ్యం తెలుస్తా ఉంది. అంటే వాళ్ళ సొంత గ్రామాల నుంచి నిదానపురం రావాల్సిన వచ్చేందుకు కూడా పైన పోతున్నట్టు తెలుస్తా ఉంది మౌలిక. అయితే భాస్కర్, మరి మౌనికకి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే బేసి ఉన్నారో ఆయనకి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే ఈయన ఇలాంటి వ్యక్తి అనే వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? స్థానికులు ఏం చెప్తున్నారు ఆయన గురించి?
అంటే ఇప్పుడు ఈ బాధ్యత మొత్తానికైతే ఆమె యొక్క వివాహ బంధం చేసుకున్నప్పుడు అంత మునుపు నుంచి ఆయన యొక్క ప్రవర్తనలో చాలా వరకు కూడా నెగిటివ్ గా ఉంది. పలు కేసుల్లో నిందితుడు జులాయిగా తిరుగుతాడు, బాధ్యత రహితంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అనేది కూడా పలుమార్లు కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు ఆయన హెచ్చరించినా కానీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ఏదో పని చేసుకుంటున్నానంటూ హైదరాబాద్ ఖమ్మంలో ఏదో మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నానంటూ, లేకుంటే ఏదో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నానంటూ మాయ మాటలు చెప్పుకుంటూ పలు వాహనాలను దొంగిలింపజేసి అవి బయట మార్కెట్ లో అమ్ముకోవటం. తర్వాత ఇటీవల కాలంలో మధుర అంటే ఒక మధుర సమీపంలో ఒక మొబైల్ చోరీకి గురైంది. ఆ మొబైల్ చోరీకి గురైన తర్వాత ఆ మొబైల్ వేరే వ్యక్తి అమ్ముకోవడం కూడా జరిగింది. అదే వాళ్ళు ట్రైన్ చేసిన పోలీసులు ఆ మొబైల్ అమ్మిన వ్యక్తి అంటే కొనుగోలు చేసి వాడుతున్న వ్యక్తి దగ్గర నుంచి సమాచారం సేకరిస్తే అతని ద్వారా ఈ బాజీ అనే వ్యక్తి ఇట్లా నాకు మొబైల్ అమ్మినట్టుగా గుర్తించి సమాచారం ఇవ్వడంతో అతను గుర్తించి మరలా పోలీసు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. దాంతో పాటుగా ఒక వెహికల్ థెఫ్ట్ కేసులో కూడా అతను ఇప్పుడు ప్రధాన నిందితుడిగా ఉండటం వలన ఈ యొక్క 2 కేసుల మీద అతను విచారించేందుకు ఖమ్మం సిసిఎస్ కు తరలించారు. అయితే ఈ అతను తరలించినటువంటి కొద్దిసేపటికే అంటే బాజీ ఒక తండ్రితో పాటుగా మృతురాలు ఒక మనోవేదన గురి కావడం ఇవన్నీ కూడా వాళ్ళకి వరుసగా ఆమెకు ఒక అవమాన భారంగా భావించి ఆత్మహత్య తీసుకున్న ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే భాస్కర్, మరి మౌనిక అలియాస్ ఫ్రేజీ కూడా తన ఇంట్లోనే ఉరివేసుకున్నారా? ఇద్దరు పిల్లలకు కూడా సేమ్ అదే విధంగా ఉరివేశారా? ఈ వాస్తవానికి అయితే మౌలిక పరిస్థితి అయితే నిదానపురంలో వాళ్ళ వ్యవసాయ కుటుంబం ఆధారిత కుటుంబం వాళ్ళ మామగారిది. అయితే ఈ వాళ్ళు అక్కడ ఉంటున్న నేపథ్యంలోనే ఆ ఇంట్లో ఒక రూమ్ లో తండ్రి అంటే బాజీని తీసుకెళ్లిన తర్వాత అతనితో పాటు తన భార్యను కూడా అంటే ఇద్దరిలో ఎవరో ఒకరిని విచారణకు రావాలి అని అంటూ పోలీసులు చెప్పడంతో ముందైతే తన భర్తను తీసుకెళ్లారు. తర్వాత తన తండ్రిని కానీ లేదా తన భార్యని కానీ రమ్మని ఆదేశించడం తోటి తన తండ్రి రెడీ అవుతున్నారు. ఆ రెడీ అవుతున్న నేపథ్యంలోనూ ప్రశాంతంగా ఇద్దరిని ఉరేసి చంపడం, తాను కూడా సుఖం లేదనుకుంటూ ఇక అవమాన పాలు నిందలు పరువు పోయింది అనుకుని బాధతోటి వర్ణాతీతం అనే వేదంతో మొత్తానికైతే ఆమె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన తర్వాత తన మామ ఖమ్మం బయలుదేరుతున్న మిగతా జీవపడడం హ్యాంగ్ అయి ఉండడంతో ప్రతిపక్షాలు పిలిచి కొడలు మనవరాలు చనిపోయారంటూ ప్రవర్తన తీరుతోటే నిన్నటి బిడ్డలు మనవరాలతో పాటుగా కోడలు కూడా చనిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కన్నీరు ముందే నేపథ్యం. తన ఇప్పుడు మౌలిక తల్లిదండ్రులు కూడా నిదానపురానికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఘటన మరి కొంతమంది బంధువులు కూడా ఆ గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో మొత్తం విషాదశాలలు అలుముకున్నాయి. ఏదేమైనా సరే చిన్నారి బిడ్డలను చంపి తాను చావడం మొత్తం పరువు హత్యగా ఆ గ్రామంలో చెప్పుకున్న స్వతంత్రత వినపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఖమ్మం జిల్లా మాదిరిలో దారుణం చోటు చేసుకుంది. భర్త దొంగతనాలు మానడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన భార్య మౌనిక అలియాస్ ఫ్రీజా తనతో పాటు కూడా ఇద్దరు పిల్లల్ని కూడా ఉరివేసి ఈ ముగ్గురు కూడా చనిపోయారైతే ఈ ఘటన ప్రస్తుతం ఖమ్మంలో కలకలం రేపుతుంది. అయితే 5 ఏళ్ల క్రితం వీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఉన్నతమైన కుటుంబం నుంచి కూడా మౌనిక వచ్చినట్టు తెలుస్తుంది. కేవలం లవ్ చేసినందు కారణంగా కూడా మతం మారి తన పేరు కూడా మార్చుకున్నారు. మౌనిక అలియాస్ ఇప్పుడు ఫ్రీజాగా కూడా ఆవిడ పేరు మార్చుకున్నారు. అయితే జాబ్ చేస్తున్నాను అంటూ కూడా బాజీ చెప్పి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు తెలిసింది ఆయన జాబ్ ఏమీ లేదు, దొంగతనాలకు పాల్పడుతున్నట్లు కూడా ఆమె గుర్తించి పలుమార్లు చెప్పుకొచ్చింది. ఇటువంటి పనులకు మానేద్దాం, ఇటువంటి పనులకు చేయొద్దని చెప్పినా సరే ఆయన వినకపోవడంతో కూడా సరికొత్తగా మొన్న గత 2-3 రోజుల క్రితం కూడా పోలీసులు పిలిపించి నిందితుడు వీడియో మొత్తం దొంగతనానికి చేసిన పాల్పడిన వీడియో సీసీటీవీ రికార్డ్ వీడియో మొత్తం కూడా చూపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక తన ఇద్దరు పిల్లలతో కూడా ఉరివేసుకొని చనిపోయింది. అయితే ఈ ఘటన ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుంది.